వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. సో సిఎండ్సి ప్రోగ్రామ్స్కి మనం వచ్చాము. సో సిఎండ్సి ప్రోగ్రాంలో కరెంట్ అఫైర్స్ అండ్ కంటెంట్. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే మనకి నిర్మలా సీతారామన్ గారు 2020 సంవత్సరం మనకి ఏప్రిల్ మొదటి నుంచి మొత్తము ఉన్నటువంటి 10 బ్యాంకులు ఒక 4 బ్యాంకులుగా మారబోతున్నాయి అని చెప్పేసి చెప్పడం కాదు, అక్కడి నుంచి మనకి ఇంప్లిమెంట్ అవుతున్నాయి కూడా. ఏప్రిల్ 1 నుంచి కూడా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు 4 బ్యాంకులుగా మారుతున్నాయి. దీని వెనక సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా ఒక త్రీ స్లైడ్స్ కాకుండా 3 టాపిక్స్ పెట్టాను నేను. బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించి నేషనల్ బ్యాంక్స్ ఏంటిది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకటి చెప్తున్నాను చూడండి, ఎవరైతే యూట్యూబ్లో క్లాసులు అప్లోడ్ చేస్తున్నారు, ఈవెన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వాళ్ళవి కూడా చూడండి ఒకసారి. నేను ఇస్తున్నటువంటి కంటెంట్ ఎవరైనా ఇస్తున్నారంటే నాకు కామెంట్ చేయండి, చెప్తాను. రెండోది ఏంటంటే సబ్జెక్ట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను. నువ్వు ఈవెన్ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళండి, చిరంజీవి సార్ కావచ్చు, ఇంకోసారి కావచ్చు, మనకి ఎవరైనా కావచ్చు, సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు, కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఎవరు చెప్పరు. సో యూపీఎస్సీ గ్రూప్ 1కి అట్లా ప్రిపేర్ అయిన నేను పడినటువంటి బాధ మీరు పడకూడదని చెప్పేసి త్వరగా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా నాకు తెలిసినన్ని కూడా చాలా సింప్లిఫై చేస్తూ వస్తూ ఉన్నాను. గతంలో పెట్టినటువంటి ప్రతి వీడియోలో కూడా మనకి సింప్లిఫై చేసుకుంటూ చేంజ్ అంతే, మళ్ళీ అవసరమైనప్పుడు స్టోరీ చెప్పుకోవటం వల్ల వస్తూ ఉన్నాను. సో కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ప్రమోట్ చేయండి. సో నేను మీకు కరెంట్ అఫైర్స్తో పాటు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో కంటెంట్ బేస్ వస్తున్నాయి కాబట్టి రెండింటిని మిక్స్ చేసి నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కంటిన్యూషన్ పదాము. సో మనకి 2020లో మనకి కొన్ని బ్యాంక్స్ని మేము మెర్జ్ చేస్తున్నామని చెప్పేసి, ఏ బ్యాంక్స్ అవి? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎవరో నేను మీకు చెప్పాను. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సే, నేషనల్ బ్యాంక్స్ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సే. ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కిందకి వస్తూ ఉంటాయి. ఈ బ్యాంక్స్ అన్నిటిని కూడా మీరు ఒకసారి ఒక్కొక్క వీడియో పెట్టాను, అవన్నీ ఒకసారి చూడండి. ఈ మొత్తాన్ని ఏం చేస్తున్నారంటే సబ్మెర్జ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద నెసెసిటీ ఫర్ ది సబ్మెర్జింగ్ ఆఫ్ ది సర్టన్ బ్యాంక్స్. సో బ్యాంక్స్లో మనకి ప్రధానంగా విలీనం చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అని మనం చెప్తున్నప్పుడు రుణ సామర్థ్యం పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి గ్రూప్ 2 సివిల్స్ గ్రూప్ 1 రేంజ్లో చెప్తున్నాను. రుణ సామర్థ్యం అంటారు, లెండింగ్ కెపాసిటీ అంటారనమాట. సో లెండింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఎట్లా పెరుగుతూ ఉంది సార్ అంటే, ఇంతకుముందు చాలా బ్యాంకులు ఉన్నప్పుడు వాటి యొక్క డిపాజిట్స్ యొక్క మూలధనం తక్కువగా ఉంటుంది. అంటే బ్యాంక్స్ అన్నిటినీ 2-3 బ్యాంక్స్ని కలపడం వల్ల ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దగ్గర 2 కోట్లు ఉన్నాయి, మరొక వ్యక్తి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర 50 లక్షల రూపాయలు ఉన్నాయి, మరొక వ్యక్తి దగ్గర 3 కోట్లు ఉన్నాయి. నువ్వు వెళ్ళి నాకు ఒక 4 కోట్ల డబ్బులు కావాలి, రుణం కావాలంటే ఏ బ్యాంక్ ఇస్తుంది? ఏ బ్యాంక్ వెళ్ళరు. ఈ బ్యాంక్స్ మొత్తాన్ని కలిపామనుకోండి, ఏమవుతుంది, ఒక బ్యాంకు నువ్వు 4 కోట్లు కాదు, 5 కోట్లు కాదు, సో వాళ్ళ యొక్క కెపాసిటీని బేస్ చేసుకుని డబ్బులు ఇవ్వడానికి అవకాశం. అంటే రుణ సామర్థ్యం పెరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి హిందూ పేపర్లో వచ్చిన మొత్తం నేను పాయింట్అవుట్ చేశాను అనమాట. తర్వాత వచ్చరికి గ్లోబల్ బ్యాంక్స్ తోటి మనకి కాంపిటీట్ అవుతూ ఉంటాయి. సో గ్లోబల్ బ్యాంక్ తోటి కాంపిటీట్ అవ్వాలంటే అవ్వాలి. మనకి నరసింహం కమిటీ అని ఒకటి వస్తుంది. మొత్తం నేను చెప్పలేను, ఇది కరెంట్ రిలేటెడ్ ఎకానమీ కాబట్టి నేను కరెంట్ రిలేటెడ్ ఉన్నటువంటి చెప్తా ఉన్నాను. సో నరసింహం కమిటీ ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ఏం చెప్తుందంటే, అయ్యా ఎందుకు ఇన్ని బ్యాంకులు పెట్టుకున్నారు, సో బ్యాంకుల సంఖ్యను తగ్గించండి. సో అనేకమైన చిన్న బ్యాంకులు ఉన్నప్పుడు దానికన్నా ఒక టాప్ 10లో మనకి ఒక 10 బ్యాంక్స్, పెద్ద బ్యాంక్స్ చాలు, దీనివల్ల ప్రపంచంతో మనం పోటీ పడవచ్చు అంటుంది. అంటే పోటీ పడటంలో ఏం కావాలి, మనకి సామర్థ్యం కావాలి, డిపాజిట్స్ కావాలి, మనకి అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రజలకు చేరువవటం కానీ, తర్వాత వచ్చరికి క్యాష్లెస్ ఎకానమీ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకులతో పోటీ పడితే విదేశాల్లో కూడా మన బ్యాంకులకి ఆదరణ అనేది లభిస్తూ ఉంటుంది. ఇట్లాగా మనకి రెండవది ఏంటంటే గ్లోబల్ వైజ్గా మనం కంపీట్ అవ్వాలి కాబట్టి. ఈ తర్వాత వచ్చరికి బెటర్ మేనేజ్మెంట్ అంటారనమాట. అంటే మన యొక్క ఏమంటారు బ్యాంకుల్ని మనం మేనేజ్ చేయటం చాలా ఈజీ అవుతూ ఉంటుంది.
సపోజ్ మనకి ఈ చాలా బ్యాంకులు 1 2 3 4 5 6 చాలా బ్యాంకులు ఉన్నప్పుడు వీటన్నిటిని మేనేజ్ చేయటం చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక మేనేజర్ ఉండాలి, ఇక్కడ ఒక జనరల్ సెక్రటరీలు అందరూ కావాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తాన్ని ఒకే వింగ్ కింద తీసుకొచ్చామనుకోండి, ఏ పని చేయటం అన్నది చాలా ఈజీ. అంటే సపోజ్ మనం ఎలా చేస్తామంటే ఏదైనా ఒక కంపెనీలో మనకి గ్రూప్స్ ఉంటాయి, మనకి లీడర్ అంటారు, టీమ్ లీడ్ అంటారు కదా. సో టీమ్ లీడ్ ఎందుకు పెడతాం సార్ అంటే మనకి ఈ టీమ్ లీడ్ ఏం చేస్తాడంటే గ్రూప్ మొత్తాన్ని లీడ్ చేస్తాడు. సో ఇండివిజువల్గా ఉన్నారనుకోండి, గ్రూప్ ఏం చేస్తుంది ఎవరికి తెలియదు. అందువల్ల గ్రూప్స్ మొత్తాన్ని కంబైన్ చేసి ఒక టీమ్ లీడ్ని అప్పచెప్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారని మనం ఈజీగా వాచ్ చేయొచ్చు. ఇండివిజువల్గా ఉన్నప్పుడు చాలా కష్టమైపోతుంది. ఇలాగా లెండింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం కొరకు ఫర్ ది గివింగ్ ఆఫ్ ది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. తర్వాత వచ్చరికి గ్లోబల్ వైజ్గా మనం కంపీట్ అవ్వచ్చు. సో మనం ఆర్గనైజేషన్ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ కారణాలతోటి మేము సబ్మిట్ చేస్తున్నామని చెప్పేసి భారత ప్రభుత్వం తెలియజేసింది. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది. ఇక నెక్స్ట్ మనకి ప్రాముఖ్యమైనది ఏంటంటే విలీనాలు ఆర్ ఎమల్గమేషన్ అంటారు. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏ బ్యాంకులు విలీనమైనాయి? ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఏ బ్యాంకులో ఏమేం బ్యాంకులు కలిపాయో చెప్తూ ప్రతి బ్యాంకుని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. చివరిలో కన్సాలిడేట్ చేసి మళ్ళీ కన్క్లూడ్ చేస్తాను. రైట్. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది లీడ్ బ్యాంక్, అంటే ఈ పేరుతో నడుస్తూ ఉంటుంది బ్యాంకు. ఈ బ్యాంకులో 2 బ్యాంకులు కలిసాయి, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, నెక్స్ట్ వచ్చరికి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి 2 బ్యాంకులు కలిసినాయి. ఇది చూడండి, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది కదా పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇంగ్లీష్లో మనం ఎలా రాస్తామంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటారు. ఈ క్రింది వాణిలో క్వశ్చన్ అడతాడు, క్రింది వాణిలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమైన బ్యాంక్ ఏంటని అడుగుతాడు. చాలా చదువుతాం కాబట్టి మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది, పర్మనెంట్ మెమరీ ఇస్తాను. ఫస్ట్ వచ్చరికి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనేది కలిసిందని చెప్పుకున్నాం. తర్వాత వచ్చరికి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి కలిసిందని చెప్పుకున్నాం. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 2 కలిసినాయి. ఇప్పుడు చూడండి, పంజాబ్లో 0 అనే ఓడి తీసుకోండి, ఏమవుతుంది ఇక్కడ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అవుతుంది, 0 అని తీసుకోండి. పంజాబ్లో యూ లెటర్ తీసుకోండి, ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ యునైటెడ్ బ్యాంక్. సో చాలా సింపుల్, మీరు జాగ్రత్త చూసుకోండి, యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేసుకోండి ఒకసారి. ఇంతగా సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకునే విధంగా ఎవరైనా చెప్పారా లేదా చెప్తే నాకు కామెంట్ చేయండి. రైట్. ఇక నెక్స్ట్ వచ్చరికి కెనరా బ్యాంక్. సో కెనరా బ్యాంకులో ఏమేం బ్యాంకులు విలీనమైనదంటే ఒకటే ఒక బ్యాంకు విలీనమైనది, అదేంటంటే సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనమైంది. దీన్ని ఎలా గుర్తుకోవాలి సార్ చూడండి, ఇది సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సి లెటర్, ఇది మనకి కెనరా బ్యాంక్. ఎవరు కలిసారు? సిండికేట్ బ్యాంక్ కలిసింది. అంటే సి ఫర్ కెనరా బ్యాంకు, ఎస్ ఫర్ సిండికేట్ బ్యాంక్ అంటారు. అంటే మనము ఇదేం చేసుకున్నాం, మనం ఈ లెటర్ని కెనరా బ్యాంకులో ఎవరు కలిసారు? సిండికేట్ కలిసింది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో కెనరా బ్యాంక్ అన్నప్పుడు దీన్ని మనం కెనరాని ఏం చేసుకోవచ్చు, సిండికేట్ బ్యాంక్ కలుపుకోవచ్చు, ఇట్లాగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది చాలా ఇంపార్టెంట్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఇది మెయిన్ బ్యాంక్, లీడ్ బ్యాంక్ అంటారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి ఎవరెవరు కలిసారంటే ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్ కలిసింది. చూడండి ఒకసారి, మనకి యూనియన్ బ్యాంక్ అన్నప్పుడు సింబల్ ఇలా ఉంది. యూనియన్ బ్యాంక్లో ఎవరు కలిసారంట? ఆంధ్ర బ్యాంక్ కలిసిందంట. తర్వాత కార్పొరేషన్ బ్యాంక్ కలిసింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, మీకు అర్థమైంది ఇప్పుడే. యూనియన్ సింబల్ మనం తీసుకుంటా ఉన్నప్పుడు అట్లా సింబల్ గుర్తులేకపోయినా యూనియన్ బ్యాంక్ అన్నప్పుడు ఇలా రాస్తాం. యూని డౌన్ చేసుకుంటే ఏమైద్ది? ఏ అయిద్ది? ఆంధ్ర బ్యాంక్ అయింది. ఈ 2 ఏమైనాయి? 2 కూడా ఒకదానికోటి కలిసినవి, కోఆపరేట్ అయినాయి 2 కూడా. కోఆపరేట్ అనే కాకుండా కోఆపరేట్ అనే పదం మీద కార్పొరేషన్ అనే పదం తీసుకుందాం. ఇప్పుడు 3 అయిపోయినాయి. ఇక 4వ వచ్చరికి మనకి ఇండియన్ బ్యాంక్ అంటారు. ఇండియన్ బ్యాంక్ అనమాట. చూడండి, ఇక్కడ మన దేశం అనేది ప్రపంచ దేశాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి దేశం మనది. నువ్వు ఎవరువు అంటే నీ కులం పేరు చెప్పకూడదు, నీ మతం చెప్పకూడదు, నీ రాష్ట్రం చెప్పకూడదు, ఏమని చెప్పాలయా? ఇండియన్ అనాలి.
మొట్టమొదటిసారిగా మనం ఎవరము అని మనకి క్వశ్చన్ వేస్తే మొదటి దానిసారిగా మనం కులం కాదు, మన మతం కాదు, మన గ్రామం కాదు, వీఆర్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ద ఇండియన్స్ అంటారు. ఫస్ట్ ఎవరంటే మనము భారతీయులమే, ఆ తర్వాత రాష్ట్రాలు, భాషలు, కులాలు, మతాలు వస్తాయని మనం చెప్పుకుంటాం. ఈ ఫస్ట్ లెటర్ మనం ఇంగ్లీష్లో తీసుకుంటే ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఏ ఫర్ అలహాబాద్. అలహాబాద్ బ్యాంక్ అనేది మనకి ఇండియన్ బ్యాంకులో కలిసింది. ఇప్పుడు సింపుల్ గుర్తుపెట్టుకొని చూస్తాను చెప్పండి. సో మనకి ఏరియాని బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు వైశాల్యాన్ని బట్టి ప్రపంచ దేశాల్లో మన స్థానం ఎంత అంటే 7వ ర్యాంక్. 7th లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ ద ఇండియన్ బ్యాంక్. క్లియర్? సో ఇది మనకి ఇండియన్ అంటే మొట్టమొదటిసారిగా మనం భారతీయులం కాబట్టి ఆ భారతీయులం అనేటువంటి లింక్ తోటి మనకి అలహాబాద్ ఏ అనే పదంతో మనం చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఏం చెప్పానో చూడండి. నెంబర్ 1 చెప్పానంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా చెప్పాను. పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఎవరు కలిసారని చెప్పుకున్నాము, ఇక్కడ చెప్పాలి. 0 అంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కలిసింది. యు అంటే మనకి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి కలిసింది. ఇది నెక్స్ట్ అని చెప్పుకున్నాము కెనరా బ్యాంక్ అని చెప్పుకున్నాం. కెనరా బ్యాంకులు ఎవరు కలిసారు? మనకి సిండికేట్ బ్యాంక్ కలిసింది. నెక్స్ట్ 1 యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరు కలిసారు అంటే ఆంధ్ర బ్యాంక్ కలిసింది. తర్వాత 2 కలిసాయి కాబట్టి కోఆపరేషన్ అనేది బ్యాంక్ కలిపింది. ఇక 4 వచ్చరికి ఇండియన్ బ్యాంక్ అని. ఇండియన్ అంటే మొట్టమొదటిసారిగా మనం ఎవరు? భారతీయులము. అలహాబాద్ బ్యాంక్. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే దేశంలో ఉన్నటువంటి 10 పబ్లిక్ బ్యాంక్స్ని ఏం చేస్తున్నారంట, 4 నేషనలైజ్డ్ 4 బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్గా మేము మారుస్తున్నాం అని చెప్పింది. ఇప్పుడు 10 వచ్చినా లేదో చూద్దాం. ఇవన్నీ మనకి 4 బాగా తెలిసినవి. ఇవన్నీ చూద్దాం. ఇవి 2, ఇది 1, ఇవి 2, ఇది 1, మొత్తం ఎన్ని వచ్చినాయి? 6. 6 4 ఎంత? 10. సో మొత్తం 10 నేషనల్ బ్యాంకులు ఏమైనాయి? 4 అయినాయి. సో కాబట్టి ఇది కీవర్డ్, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు సార్ అంటే ఫిల్టర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఏ బ్యాంక్ అక్కడ కలిసిందనేది లాంగ్ టర్మ్ మెమరీ మనకు కావాలి. ఎందుకంటే సో మనం చాలా చాప్టర్స్, చాలా సబ్జెక్ట్స్ మనం చదువుకోవాలి కాబట్టి ఇలా వర్డ్ చేంజింగ్ మెథడ్ ఫస్ట్ టైం మనం ఇన్వెంట్ చేశాము. సో కాబట్టి అభ్యర్థులు దీన్ని మనసులో పెట్టుకొని గుర్తుపెట్టుకొని అందరూ చెప్పగాకండి, మళ్ళీ అందరు నేర్చుకుంటారు. జాగ్రత్త. రైట్? ఇప్పుడు దాన్ని మీకు ఒకసారి అంతా పెట్టాను. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఫస్ట్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. కెనరా బ్యాంక్ అనేది 4వ పెద్ద బ్యాంకు. తర్వాత యూనియన్ బ్యాంక్ అనేది 5వ పెద్ద బ్యాంకు. తర్వాత ఇండియన్ బ్యాంక్ అనేది 7వది. ఫస్ట్ ఇవి గుర్తుపెట్టుకుందాం, మిగతా మిస్ అయింది. ఇక్కడ 3 మిస్ అయింది, ఫస్ట్ మిస్ అయింది, 6 మిస్ అయింది, అవి తర్వాత చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాడు క్వశ్చన్ అడుగుతాడు, క్రింది వాణిలో ఏది సెకండ్ లార్జెస్ట్ అంటే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇప్పుడు చూడండి, భారతదేశ పట్టాన్ని మనం తీసుకుంటా ఉన్నప్పుడు సో మీకు అన్ని కలిపేస్తున్నాను, జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ మొత్తం కలిపేస్తుంది. జాగ్రత్త చూసుకోవాలి. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత ఇమీడియట్గా ఏమొస్తుంది? ఫస్ట్ ఏముంటుంది ఇక్కడ? ఇది మనకి లదాఖ్ వచ్చేసింది. ఇటు పక్క తీసేయండి. ఇటు నుంచి వద్దాం. పాకిస్తాన్ బోర్డర్లో మనం తీసుకుంటా ఉంటే ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, సెకండ్ పంజాబ్ వస్తుంది, పంజాబ్ స్టేట్ వస్తుంది. పంజాబ్ అనగానే సెకండ్. మ్యాప్లో మనం నార్త్ నుంచి సౌత్కి వస్తూ ఉన్నప్పుడు సెకండ్ ఏం కనిపిస్తూ ఉంది? పంజాబ్. రైట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇప్పుడు చూడండి, సో కెనరా బ్యాంక్ అని తీసుకుందాం. సి నెంబర్ ఎంత? 3. 3కి ఒకటి కలుపుకొని ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే జస్ట్ ఫస్ట్ రీడింగ్లో మనకి అన్ని గుర్తుండడానికి అవకాశం లేదు, కానీ ఒకసారి మనం ఇలా చదువుకున్నామంటే సెకండ్ రీడింగ్లో ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సి నెంబర్ ఎంత అంటే 4 తీసుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చరికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను ఇలా రాస్తాను, రోమన్ అంకె వేస్తాను, వి రాస్తాను. వి నెంబర్ ఎంత? 5. సో యూనియన్ బ్యాంక్ అనగానే మనకి యూ తర్వాత నెక్స్ట్ లెటర్ వి, సి తర్వాత నెక్స్ట్ లెటర్ డి కాబట్టి 4th ప్లేస్. అదే మనకి 4th ప్లేస్లో కెనరా బ్యాంక్ ఉంది. నెక్స్ట్ 5th ప్లేస్లో యూనియన్ బ్యాంక్ ఉంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను. సో ఇండియా అనేది భారతదేశంలో వైశాల్యాన్ని బట్టి 7th లార్జెస్ట్ కంట్రీ. ఇప్పుడు చూడండి ఎంత ఈజీ అనిపిస్తూ ఉందో, రిలాక్స్ అనిపిస్తూ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వర్డ్ని మనం స్కిప్ చేయకూడదు. ఏ వర్డ్ అయితే స్కిప్ చేస్తామో, ఏ టాపిక్ అయితే స్కిప్ చేస్తామో అదే వస్తుంది. రేపు పొద్దున్న చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులు వస్తాయి. సార్ 2 చెప్పారు, 3 చెప్పారు, మొదటి ఎవరున్నారు? ఇంకా ఆబ్వియస్గా ఎవరుంటారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చెప్పాలి,
రెండవ ర్యాంక్ చెప్పాను, 3 చెప్పలేదు. నెక్స్ట్ 4 చెప్పాను, 5 చెప్పాను, 6 చెప్పలేదు. నెక్స్ట్ వన్ 7 చెప్పాను. ఇప్పుడు చెప్పండి. సో సెకండ్ అనగానే టాప్ నుంచి ఎవరు వస్తున్నారు? సెకండ్ స్టేట్ ఏరియా వచ్చరికి పంజాబ్ స్టేట్ కనిపిస్తుంది. ఇక సి ఫర్ కెనరా 4వది, వి తర్వాత యూనియన్ బ్యాంకు 7th లార్జెస్ట్, ఇండియా ఇస్ ద 7th లార్జెస్ట్. ఎంత సింపుల్ చూడండి. ఇక 3వది 4వది. ఇక 3వది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. మొత్తం ఎన్ని లెటర్లు ఉన్నాయి చూడండి, 3 లెటర్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా 3వ లెటర్లో కనిపిస్తోంది. తర్వాత 6th లెటర్ ఏంటి సార్ అంటే మనకి 6th బ్యాంక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇదేమో ఇండియా, ఇది ఇండియన్ బ్యాంక్, ఇదేమో బ్యాంక్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాగా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 3ని డబల్ చేసుకుంటే అంత 6 వస్తుంది. ఈ బ్యాంక్ ఆఫ్ అనేది కామన్గా కనిపిస్తూ ఉంది. ఇది మనకి రీసెంట్గా సబ్మెర్జ్ అయినటువంటి బ్యాంకులు, రైట్. సో దీనికి 2017 కన్నా ముందు కొన్ని అంశాలు మనం చూసుకుందాం. 2017లో చేసినటువంటి సబ్మెర్జ్. బీజేపీ గవర్నమెంట్ వచ్చేసరి 2020 కదా, 2020, 2017, 2018, నెక్స్ట్ వచ్చరికి 2019, 2020. బీజేపీ వచ్చిన తర్వాత జరిగిన మార్పులు, దీని కంటిన్యూషన్లోనే ఇది పెట్టుకున్నాం మనం. 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని 4 చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ 2017 చెప్పుకున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అసోసియేటెడ్ బ్యాంక్స్ అని సబ్మిట్ చెప్పుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. 2018, 2018 ఏం జరిగిందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పుకున్నాం. 3rd ప్లేస్లో ఉందని చెప్పుకున్నాం కదా. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2 బ్యాంకులు కలిసినాయి. ఎవరెవరు కలిశారు సార్ అంటే దేనా బ్యాంక్ ఒకటి, విజయ బ్యాంక్. దేనా బ్యాంక్ ఒకటి, విజయ బ్యాంక్, 2 గుర్తుపెట్టుకున్నాం. దేనా విజయ, ఇద్దరు పేర్లు, అమ్మాయిల పేర్లు. దేనా విజయ బ్యాంకులు ఎవరిలో కలిశారంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలిసినాయి. ఇది 2018 జరిగింది. 2019లో ఏం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మందికి తెలియనటువంటి అంశం ఇది. 2019లో ఏం జరిగిందంటే ఇడ్బి అంటారు, ఐడిబిఐ అంటారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే సంస్థలకి, పరిశ్రమలకి లోన్లు ఇచ్చేటువంటి బ్యాంక్ ఇడ్బి అంటారు. ఇడ్బి 2019 కన్నా ముందు చూసుకుందాం. 2019 కన్నా ముందు ఇది ఇడ్బి అనేది గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంకుగా దీన్ని కన్సిడర్ చేశారు ఇడ్బిని. 2019 తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని ప్రైవేట్ బ్యాంకుగా మార్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మెర్జ్ అవుతున్నాయి చాలా బ్యాంక్స్, కానీ ఒక బ్యాంకు స్టేటస్ పోతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇడ్బి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 2019కి ముందు గవర్నమెంట్ సెక్టార్లో ఉండేది. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ప్రైవేట్ సెక్టార్లోకి మారింది. ఇక నెక్స్ట్ ఏంటంటే 27 బ్యాంకులు కాస్త ఎన్ని అంటే ఈరోజు 12 బ్యాంకులు అయినాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2017లో 27 బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు ఎంత వచ్చినాయి అంటే 12 బ్యాంకులు వచ్చినాయి. ఇది ఎలా వచ్చినాయి అనేది మన క్లారిటీ కోసం 27 బ్యాంకులు కాస్త మనకి 12 బ్యాంకులు అని చెప్పుకున్నాం. దానికి 2017కు ముందు 27 ఎలా ఉన్నాయి, 2017 తర్వాత మనకి ఈరోజు 12 ఎలా చూద్దాం. 2017 మీ క్లాస్లో కొన్ని వీడియోస్ చెప్పాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం. మనకి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయంటే చెప్పుకున్నాము, 19 ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేటెడ్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ 5 అసోసియేటెడ్ బ్యాంక్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇవి మొత్తాన్ని కలుపుకుందాం. ఇవేమో 19 + 6, ఇవేమో నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఇదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మొత్తాన్ని కలిపితే ఎంత వస్తుంది మనకి 25 వచ్చినాయి బ్యాంకులు. 25 బ్యాంకులు వచ్చింది చూడండి ఒకసారి. 25 బ్యాంకులకి 2 కలపాలి. ఏంటి సార్ 2 అంటే ఒకటి ఇడ్బి, ఇప్పుడే చెప్పాను మీకు. ఇడ్బి అనేది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ సెక్టార్లో అని చెప్పుకున్నాం. రెండోది భారతీయ మహిళా బ్యాంక్. అప్పుడు ఏమైనాయి అంటే మొత్తము 27 బ్యాంకులు అయినాయి. ఇది ఇంపార్టెంట్, 27 బ్యాంకులు అయినాయి. ఈరోజు 27 బ్యాంకులు 12 బ్యాంకులు ఎలా అయినా ఇప్పుడు చూద్దాం మనం. 27 బ్యాంకులు 12 బ్యాంకులు ఎలా అయినా అంటే ఇప్పుడు చూడండి. 2017 నుంచి వద్దాం. 2017కి ముందు ఎన్ని ఉన్నాయి? 27 అనుకున్నాం కదా. చూడండి, 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ 1, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్ బ్యాంక్స్ తీసుకున్నాం. అసోసియేటెడ్ బ్యాంక్స్ ఒక 5, స్టేట్ బ్యాంక్లోనే భారతీయ మహిళా బ్యాంక్ ఒకటి కలిసిందని చెప్పుకున్నాం. అంటే
6 బ్యాంకులు వచ్చరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసాయి. ఇవన్నీ ఏంటనేది ఒక వీడియో పెట్టాను, అవన్నీ గమనించండి, మీకు క్లారిటీ వస్తుంది. నేను ఫైనలైజ్ చేస్తున్నాను. ఇది 2017. 2018 అనగా నేను చెప్పుకున్నా మనము 2 బ్యాంకులు, దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, ఈ 2 కలిసి ఎక్కడ కలిసినాయి అంటే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసి అంటే 2 మెర్జ్ అయిపోయినాయి, 2 పోయినాయి. ఇక్కడేమో 6 వచ్చరికి అసోసియేట్ బ్యాంక్స్ 5, భారతీయ మహిళా బ్యాంక్ 6 మనకి సబ్మెర్జ్ అయిన ఎస్బీఐలో. ఈ దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ 2 బ్యాంకులు కలిసి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసినాయి. 2019లో ఇడ్బీ అనేది మనకి ఒకప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నది, ఇది ప్రైవేట్ సెక్టార్కి వచ్చింది. ఇక 2020 మనకి ఏప్రిల్ 1కి వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాము, 10 బ్యాంకులు అనేవి 4 బ్యాంకులుగా మారినట్టు. ఎన్ని బ్యాంకులు మిస్ అయినాయి? 6 బ్యాంకులు మనకి 4 బ్యాంకులు అయినాయి. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2017 నుంచి ఎన్ని బ్యాంకులు మనకి ఇదైపోయినాయంటే చూడండి, ఇప్పుడు తీసేసుకోండి, 6, 2, 6, 12 మనకి 15 బ్యాంకులు. అంటే ఇప్పుడు చూడండి మొత్తము ఎన్ని బ్యాంకులు మనకి 2017 తర్వాత విలీనమైనవి అంటే 15. ఇక్కడ చూసుకోవాలి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం కౌంట్ చేయలేదు. సో ఓన్లీ సబ్మెర్జ్ అయిన బ్యాంకులు 6, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ 1, డిలీట్ అయినటువంటి ఇడ్బీ బ్యాంక్ 1, నెక్స్ట్ వచ్చరికి 4 బ్యాంక్, 10లో 4 పోతే 6 బ్యాంకులు, 15 బ్యాంకులు వచ్చినాయి. ఇప్పుడు చూడండి లెక్క ఎట్లా వస్తుంది చూద్దాం. అంటే ఈరోజు 27 బ్యాంకులు ఎన్నైనాయి? 12 బ్యాంకులు అయినాయి. 2017కు ముందు 27 బ్యాంకులు ఉంటే 2015 తర్వాత ఎన్ని మెర్జ్ అయినాయని చెప్పుకున్నప్పుడు 15 బ్యాంకులు. 15, 12 కలపండి ఎంత వస్తుంది మనకి? 27 బ్యాంకులు వచ్చింది కదా. అంటే టోటల్ 27 వచ్చింది. 27 బ్యాంకుల్లో నుంచి మనం ఎన్ని తీస్తే మనకి వచ్చింది సార్? మనకి 12 బ్యాంకులు. అంటే 15 బ్యాంకులు తీసుకుంటే మనకి వచ్చేదంతా 12 బ్యాంకులు. ఇది 12 బ్యాంకులకు సంబంధించిన స్టాటిస్టికల్ డేటా. ఇది అర్థం అవ్వాలంటే లాస్ట్ 2 వీడియోస్ ఉన్న అవి చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఇంత క్లారిటీ ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సి అంటే అర్థం ఏంటి సార్ అంటే క్లారిటీ ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సి అంటే ఏంటంటే కనెక్టివిటీ ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సి అంటే కాంప్రహెన్సివ్నెస్ ఉండాలి. అన్నిటినీ కలుపుకొని చదవాలి, అప్పుడే చాలా ఈజీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.